మా ఫాదర్కి పోయిన ఇయర్ పర్మనెంట్ పేస్ మేకర్ వేరే హాస్పిటల్లో జరిగింది. 3 months తర్వాత పేస్ మేకర్ ఇన్ఫెక్షన్ అయిన తర్వాత అపోలోలో కర్ణాకర్ రాపోల్ సార్ని, కార్డియాలజిస్ట్ సార్ని కలవడం జరిగింది సెకండ్ ఒపీనియన్ గురించి. సారు మాకు బాగా ధైర్యం చెప్పారు, మంచిగా అవుతుంది, ఏం కాదు, ఇబ్బంది ఏం లేదు, తీసుకురండి అని చెప్తే సార్ నమ్మకం మీద ఇక్కడ తీసుకొచ్చాము. అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగరాజు. మా ఫాదర్ పేరు లక్ష్మీనారాయణ చారి. వీఆర్ ఫ్రమ్ నల్గొండ. మా ఫాదర్కి పోయిన ఇయర్ ఇదే టైంకి పర్మనెంట్ పేస్ మేకర్ వేరే హాస్పిటల్లో జరిగింది. ఆ హాస్పిటల్లో చేశాక ఒక 3 months తర్వాత పేస్ మేకర్ ఇన్ఫెక్షన్ అయిన తర్వాత కర్ణాకర్ రాపోల్ సార్ని, కార్డియాలజిస్ట్ సార్ని కలవడం జరిగింది సెకండ్ ఒపీనియన్ గురించి. సారు మాకు బాగా ధైర్యం చెప్పారు, మంచిగా అవుతుంది, ఏం కాదు, ఇబ్బంది ఏం లేదు, తీసుకురండి అని చెప్తే సార్ నమ్మకం మీద ఇక్కడ తీసుకొచ్చాము. సారు అడ్మిషన్ తీసుకొని వాళ్ళు వెంబటే చిన్న మైక్రా ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇప్పుడైతే చాలా మంచిగా రికవర్ అయ్యారు మా ఫాదరు. అపోలో అంటే కొంచెం భయపడతారు కదా, అమౌంట్ కూడా ఎక్కువ అవుతుందని చెప్పి అంత ఎక్స్పెన్సివ్ కూడా ఏం లేదు, నార్మల్ ఛార్జెస్ లాగానే అనిపించింది మాకు. హాస్పిటల్ వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు కానీ, ఐసీయూలో కేరింగ్ కానీ అంతా మాకు వెల్ సాటిస్ఫైడ్. అయినా మా ఫాదర్కి ఒక 12 years బ్యాక్ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చినప్పుడు కూడా ఇక్కడికే తీసుకొచ్చినాడు 2012లో. అప్పుడు ఆ నమ్మకం మీద అపోలో బ్రాండ్ నేమ్ మీద ఇక్కడికి రావడం జరిగింది. మాకు చాలా సాటిస్ఫాక్షన్, చాలా బాగా జరిగిందండి ట్రీట్మెంట్ కూడా. థ్యాంక్ యూ అపోలో హాస్పిటల్స్ అండ్ థ్యాంక్ యూ కర్ణాకర్ రాపోల్ సార్. Namaste, I am Dr. Karunakar Rapolu, consultant cardiologist, Apollo Health City, Jubilee Hills, Hyderabad. This 90-year-old gentleman presented with badly infected transvenous pacing system done elsewhere. For the last 8 to 9 months, he has been suffering with that pacemaker infection. So they consulted many other hospitals. Finally, they came to me. I evaluated and found that he is a suitable candidate for Micra leadless pacemaker because he developed pacemaker infection already. So if you put the another pacemaker also, the transvenous pacing system, again risk of reinfection will be very high. So to prevent that, we selected the latest advancement is the Micra leadless pacemaker. So which comes of this size, it's almost all equivalent to the size of a big capsule. So we can place this directly into the heart. We'll take this device transvenously and we'll place here into the heart. So with this, we are eliminating the risk of infection as well as the bleeding. And we have done successful implantation on this patient, and the patient is recovered very well and now he is doing well. Thank you very much.